ఈరోజు మనం సూపర్ అయిన ఒక ఫీల్ గుడ్ టైమ్ ట్రావెల్ లవ్ స్టోరీని చూడబోతున్నాం. సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ మూవీ స్టార్టింగ్‌లోనే ఒక అబ్బాయిని చూపిస్తారు. తినే ఈ మూవీ హీరో కిమ్ యాంగ్. పెద్ద యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్న ఒక అబ్బాయి. ఎప్పటిలానే కాలేజ్‌కి వెళ్తున్నప్పుడు వాడి క్లాస్‌మేట్ వచ్చి ఏం చెప్తాడు, "రేయ్! ఈ రోజే అంటరా ఫ్రెషర్స్ అందరూ వచ్చేది. అందులోనూ మన డిపార్ట్మెంట్‌కి 20 మంది అమ్మాయిలు వస్తున్నారంట" అని చెప్పి చాలా ఆశ్చర్యంగా ఇంకా హ్యాపీగా చెప్తుంటాడు. ఏమంటే ఇప్పుడు ఇదంతా జరుగుతున్నది ఏ కాలంలో అని చూస్తే 1999లో. అప్పట్లో అమ్మాయిలు అసలు ఎక్కువగా ఇంజినీరింగ్‌లో చేరడం అన్నది తక్కువ. అందులోనూ మెకానికల్ గ్రూప్ తీసుకోవడం చాలా చాలా తక్కువగా ఉంటారు కదా! ఇంకా వీళ్ళు కూడా ఏమో ఆ అమ్మాయిలనే చాలా సంవత్సరాలుగా చూడనట్లు వాడు అంత ఆశ్చర్యంగా చెప్పగా హీరో కూడా నిజంగానా అన్నట్లు చూస్తుంటాడు. వాడేమంటాడు, "రేయ్! ఒక అమ్మాయి ఉంది. తనే ఈ కాలేజ్ టాపర్ అంట. కానీ ఏమని తెలియడం లేదు. రిజిస్ట్రేషన్ మాత్రం అయింది. ఆ తరువాత కాలేజ్‌కి రావడం లేదంట. మన డిపార్ట్మెంట్‌లో ఉన్న స్టాఫ్స్ కూడా అమ్మాయికి కాల్ చేసి చూసారు. కానీ తను ఎవరికీ రెస్పాండే అవ్వలేదు. నువ్వు ఉండింటే వాడెళ్ళి పిలుచుకొని వచ్చింటాడు. ఏమంటే వాడే కదా స్టూడెంట్ కౌన్సిల్ హెడ్. కానీ ఇప్పుడు వాడు కూడా లేడు. ఇప్పుడు వాడికి బదులుగా ఎవరు వెళ్ళేది అన్నప్పుడు హీరోని చూసారంటే వాడికి బదులుగా నేనెళ్తాను. ఆ అమ్మాయి పేరేమి అని హీరో అడగ్గా హన్సు అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. ఇంకా హీరో కూడా ఏదో ఒక ధైర్యంలో ఆ అమ్మాయిని పిలుచుకొని వచ్చేస్తాను అని చెప్పేసాను. ఎలా అయినా ఆ అమ్మాయితో మాట్లాడి కన్విన్స్ చేసేయాలి అని చెప్పి ఆ అమ్మాయికి కాల్ చేస్తాడు. కానీ వాయిస్ మెయిల్ మాత్రమే చేయడానికి వీలవడంతో, "నా పేరు కిమ్యాంగ్. నువ్వు జాయిన్ అయిన ఆ కాలేజ్‌లోనే నేను జూనియర్‌గా ఉన్నాను. నిన్ను ఎవరు కాంటాక్ట్ అవ్వలేకపోయారని చెప్పారు. అందుకే నేను కాల్ చేశాను. ఈరోజు ఈవినింగ్ ఫ్రెషర్స్ కోసం ఒక పార్టీ ఉంది. ఆ పార్టీలో నువ్వు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. నీకు ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. నిన్ను సేఫ్‌గా చూసుకోవాల్సిన బాధ్యత నాది" అని చెప్పి వీడు ఏమంతా చెప్పాలనుకున్నాడో అదంతా చెప్పేసి క్లాస్‌కి వెళ్ళిపోతాడు. ఇంకా ఈవినింగ్ క్లాస్ అంతా కంప్లీట్ చేసుకొని బయట వస్తాడు. అంతేకాకుండా ఆ హన్సు అనే అమ్మాయి ఉంది కదా! తను హీరోకి మెసేజ్ చేసింటుంది. "ఈరోజు ఈవినింగ్ పార్టీకి అటెండ్ అయ్యే ముందు ఒకసారి నిన్ను డైరెక్ట్‌గా చూసి మాట్లాడాలి. కాలేజ్ యొక్క మెయిన్ బిల్డింగ్ దగ్గరకు రాగలరా" అని అడిగినప్పుడు వీడు కూడా ఖచ్చితంగా వస్తాను అని చెప్పి ఇంకా ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తుంటాడు. హన్సు ఎలా ఉంటుంది అని వీడికి తెలీదు. అలానే వీడెలా ఉంటాడు అని హన్సుకి తెలీదు. డ్రెస్ కలర్‌ని బట్టి కనిపెట్టాలి. సో వీడు కూడా చాలా సేపటి నుంచి వెతుకుతుంటాడు. ఫైనల్లీ హన్సు ఆ ప్లేస్‌కి వచ్చేస్తుంది. కానీ హన్సుని చూడగానే కిమ్యాంగ్‌కి ఏమైందో ఏమో లవ్ అట్ ఫస్ట్ సైట్‌లా కిమ్యాంగ్‌కి హన్సుని చూడగానే నచ్చేస్తుంది. సో అలానే మైమర్చి చూస్తూ "నువ్వేనా హన్సు" అని ఇద్దరు ఇంట్రో ఇచ్చుకుంటారు. ఇంకా హీరో వచ్చి "అవును, ఏమో మాట్లాడాలి అన్నావు. ఏం విషయం" అని అడిగినప్పుడు "ఈ కాలేజ్‌లో అంతా చాలా క్లబ్స్ ఉంటుంది కదా! సో ఆ క్లబ్స్‌లో అంతా తిను జాయిన్ అవ్వాలి అని ఆశపడింటుంది. దానికోసం హెల్ప్ అడగటానికే హీరోని పిలిచింటుంది. హీరో కూడా ఖచ్చితంగా నేను నీకు హెల్ప్ చేస్తాను. రా వెళ్దామని కాలేజ్‌లో ఉన్న అన్ని క్లబ్స్ దగ్గరకు పిలుచుకొని వెళ్లి చూపిస్తుంటాడు. డాన్స్, మ్యూజిక్ అని చాలా క్లబ్స్ ఉంది. సో ఒక్కొక్కటిగా అన్ని తిరిగి చూస్తున్నప్పుడు ఫైనలీ ఒక రూమ్‌లో ఈ రేడియోస్ అంతా ఉండడం హన్సు చూసేసి "నాకు ఈ హామ్ రేడియో అంటే చాలా ఇష్టం" అని హన్సు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు హీరో వెంటనే "నువ్వు నా ఫ్రెండ్ యూన్‌లానే ఉన్నావు కదా! వాడు ఇలానే" అని మాట్లాడుతూ ఇప్పుడు ఇద్దరూ ఒకేసారి ఆ రూమ్‌ని ఓపెన్ చేయడానికి వెళ్తారు. అంతేకాకుండా ఆ డోర్ మీద చెయ్యి పెట్టగానే ఇద్దరికీ ఒకలా షాక్ కొడుతుంది. ఇద్దరికీ ఒకేలా జరుగుతుంది కదా అని చెప్పి హన్సు సడన్‌గా వాడి బుగ్గల్ని గిల్లగా ఇంక అంతే హీరోకి ఒకలా ఏమేమో అవుతుంటుంది. ఎలా వీడికి హన్సుని చూడగానే నచ్చేసిందో సేమ్ అలానే హన్సుకి కూడా హీరోని చూడగానే ఒక మంచి ఫీల్ వచ్చింటుంది. ఇలా ఫస్ట్ మీటింగ్‌లోనే వీళ్ళిద్దరూ క్లోజ్ అవ్వగా ఈవినింగ్ ఆ ఫ్రెషర్స్ పార్టీ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అన్ని కాలేజెస్‌లో జరిగినట్లే సీనియర్ అబ్బాయి ఒకడొచ్చి హన్సు దగ్గర కావాలనే గొడవ చేస్తుంటాడు. హీరో అయితే గొడవ పడలేడు కదా! ఎందుకంటే వాడే సెకండ్ ఇయర్ చదువుతున్న అబ్బాయి కదా! కానీ ఆ సీనియర్ అబ్బాయిని అక్కడి నుండి పిలుచుకొని వెళ్ళిపోవడానికి మాత్రం ట్రై చేస్తాడు. కానీ వాడు చాలా ఓవర్ చేయడంతో హన్సుని చూసారంటే సడన్‌గా అందరి ముందు వాడిని తిట్టేసి బయట వెళ్ళిపోతుంది. హీరో అయితే అలానే షాక్ అయ్యి చూస్తుంటాడు. అంతేకాకుండా "ఏంరా ఈ అమ్మాయి ఎవరికీ భయపడకుండా ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది కదా" అని చెప్పి హీరోకి ఇంకా ఎక్కువ నచ్చేస్తుంది. ఇంకా ఇద్దరు చాలా విషయాల గురించి మాట్లాడుకుంటారు. చాలా విషయాలు షేర్ చేసుకుంటారు. ఇలా మాట్లాడుకుంటూనే హీరో హన్సు హాస్టల్ వరకు తోడుగా వెళ్ళిపోతాడు. ఇంకా హన్సు కూడా వెళ్లే ముందు ఆకాశం వైపు చూసి "ఈరోజు లూనార్ ఎక్లిప్స్ తెలుసా" అని అడిగినప్పుడు హీరో కూడా అలానే తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ ఇప్పుడు అడుగుదామా వద్దా అని ఒకలా ఆలోచిస్తూ ఫైనలీ హన్సు దగ్గర "రేపు నాతో లంచ్‌కి వస్తావా" అన్నట్లు అడుగుతాడు. హన్సు కూడా ఎక్కువేం ఆలోచించదు. ఓకే అని చెప్పి ఒప్పుకుంటుంది.
హీరోకి అయితే అంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఈ విషయాన్ని ఎవరి దగ్గర అయినా చెప్పి తీరాలి కదా అని చెప్పి హీరో ఫ్రెండ్ యూన్ దగ్గరకు వెళ్ళి ఈరోజు మార్నింగ్ నుండి జరిగిన అన్ని విషయాలు ఒకటి వదలకుండా చెప్పగా యూన్ కూడా మొత్తం వినేసి అదెలారా మీకంతా చూసిన వెంటనే ప్రేమ పుట్టింది అని అడిగినప్పుడు హీరోని చూసారంటే అదంతా నీకు అర్థం కాదు. అవును, నీ దగ్గర హ్యామ్ రేడియో ఉంది కదా అని అడగ్గా నా రూమ్లోనే ఉంది, చూసి జాగ్రత్తగా యూజ్ చెయ్యి అన్నప్పుడు హీరో వచ్చి అదంతా నేను చూసుకుంటాను, ఏమో నేనే నీ కాళ్ళను పగలగొట్టినట్లు కాలేజ్లో అందరూ మాట్లాడుకుంటున్నారు, దానివల్ల త్వరగా కాళ్ళని బాగా చేసుకొని కాలేజ్కి రా అన్నప్పుడు రే ఎవరు చెప్పినా చెప్పకపోయినా అదేరా నిజం, ముంగ్మన్ని కాపాడడం కోసం నువ్వే నా కాళ్ళని డ్యామేజ్ చేసావు కదా, ఏదో ఒక రోజు నా చేతిలో ఉందిరా నీకు అన్నప్పుడు హీరో వచ్చి అదంతా తర్వాత చూసుకుందామని చెప్పి వీడు యూన్ దగ్గర ఉన్న హ్యామ్ రేడియోని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ ముంగ్మన్ ఎవరు అని చూస్తే వీడు పెంచుకుంటున్న చిన్న తాబేలు అది. హీరోకి అమ్మ నాన్న అని ఎవరూ లేరు, ఆ చిన్న తాబేలు మాత్రమే ఇప్పటికి వీడికి ఉన్న సొంతం. సంతోషంగా ఉన్నా సరే, బాధలో ఉన్నా సరే అన్నింటినీ ఆ తాబేలు దగ్గరే షేర్ చేస్తాడు. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, దానివల్ల మనం ఈరోజు సెలబ్రేట్ చేసే తీరాలి అని చెప్పి బయట కూర్చొని ఆకాశాన్ని చూస్తూ హన్సు గురించి ఆలోచిస్తుంటాడు. ఇక్కడ హన్సు కూడా ఆకాశాన్ని చూస్తూ కిమ్యాంగ్ గురించే ఆలోచిస్తుంటుంది. ఆ టైంలోనే హీరో తెచ్చిన రేడియో లైట్గా అయ్యేలా చూపిస్తారు, కానీ హీరో పెద్దగా గమనించాడు. అలానే ఆ నైట్ కూడా గడుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్లో మీట్ అయ్యి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు హీరో వచ్చి నెక్స్ట్ ఇయర్ నేను సీనియర్ అయిపోతాను, కానీ తలుచుకుంటుంటేనే భయంగా ఉంది. నార్మల్గా అమ్మాయిలు ఈ మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోరు, కానీ నువ్వెందుకు ఈ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నావు అని అడిగినప్పుడు మా నాన్న ఒక బిజినెస్ మ్యాన్, ఒక చిన్న ఫ్యాక్టరీని పెట్టి రన్ చేస్తూ ఉండేవాడు, కానీ ఒకరోజు పెద్ద లాస్ రావడంతో మేము అన్నీ కోల్పోయాం, సో దానివల్లనే నాకు ఈ మిషన్స్ గురించి చదవాలి అని ఇంట్రెస్ట్ వచ్చింది అన్నప్పుడు హీరో వచ్చి నీ డ్రీమ్ ఏమన్నది నీకు క్లియర్గా తెలుస్తుంది, సూపర్ అంటాడు. హన్సు వెంటనే నన్నొదులు, నీ డ్రీమ్ ఏంటి అని అడుగుతుంది. కానీ వాడసలు ఏ లోకంలో ఉన్నాడో ఏమో హన్సుని అలానే కాసేపు చూసేసి నేను కిస్ చేయాలని ఉంది అన్నట్లు చెప్పేస్తాడు. హన్సు అయితే అలానే షాక్ ఇచ్చేస్తుంటుంది. హన్సుకే కాదు హీరోకి కూడా అంతే షాకింగ్గా ఉంటుంది, అసలు మనం ఇప్పుడు ఏం చెప్పామన్నట్లు. ఇంకా ఇద్దరు చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతుంటారు. హీరో అయితే పాపంగా ఫేస్ పెట్టి అది మీరు తప్పుగా అనుకోకండి అని ఏదో చెప్పి మేనేజ్ చేస్తున్నప్పుడే కరెక్ట్గా వాడి ఫ్రెండ్ యూన్ వచ్చేస్తాడు. ఇంకా హీరో కూడా రారా సామి కరెక్ట్ టైంకి వచ్చి కాపాడావు అని అనుకొని హన్సు నా ఫ్రెండ్ వచ్చేసాడు, నేను వాడితో మాట్లాడాలి అని చెప్పి ఫాస్ట్గా అక్కడి నుండి ఎస్కేప్ అయి వెళ్ళిపోతాడు. కానీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళి ముంగ్మన్ దగ్గర ఓమని ఫీల్ అయి వాగుతుంటాడు. ఇలా 2 రోజుల పరిచయంలోనే ఎవరైనా కిస్ అడుగుతారా, అసలు నా గురించి ఏమనుకుందో ఏమో, ఖచ్చితంగా చాలా చీప్గా అనుకుని ఉంటుంది, నేను ఇప్పుడు ఏం చేసేది ముంగ్మాన్ అని దాని దగ్గర చెప్పి వీడు ఫీల్ అవుతున్నప్పుడు సడన్గా ఆ రేడియో ఆన్ అవ్వడం చూస్తాడు. వెంటనే వెళ్ళి హీరో హలో ఎవరైనా ఉన్నారా అన్నట్లు అడగ్గా ఆపోజిట్లో ఉన్న అమ్మాయికి అయితే అంత షాకింగ్గా ఉంటుంది. ఈ రేడియో వర్క్ అవుతుంది అని నేను అస్సలు అనుకోలేదు అని అటుపక్క మాట్లాడుతున్న ఆ అమ్మాయి చెప్పినప్పుడు హీరో వచ్చి సరే మన ఇద్దరం ఇప్పుడే కదా ఫస్ట్ టైం మాట్లాడుతున్నాం, ఫస్ట్ మన గురించి మనం తెలుసుకుందామని చెప్పినప్పుడు ఈ బుక్లో కూడా ఇలానే రాసుంది అని అటుపక్క మాట్లాడుతున్న ఆ అమ్మాయి చెప్తుంది. ఏం బుక్ అని కిమ్యాంగ్ అడిగినప్పుడు ఈ రేడియోని ఎలా యూజ్ చేయాలి అని చెప్పే బుక్ ఇది అన్నప్పుడు హీరోకి ఏమనిపిస్తుంది, ఈ బుక్ని మాత్రం మనం హన్సుకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని అనుకొని ఆ బుక్ని మాత్రం నువ్వు నాకు ఇవ్వగలవా, నా పేరు కిమ్యాంగ్, నేను ఈ యూనివర్సిటీలో చదువుతున్నా అని వాడి గురించి చెప్పినప్పుడు అరే ఏం చెప్తున్నావు, నువ్వు చదువుతున్నా ఆ యూనివర్సిటీలోనే కదా చదువుతున్నాను, సరే ఈ బుక్ కావాలి అంటే ఒక కండిషన్, నాకు ఒక అసైన్మెంట్ ఉంది, ఏమంటే స్ట్రేంజర్ ఎవరైనా ఒక పర్సన్ని నేను ఇంటర్వ్యూ చేయాలి, దానికి నువ్వు నాకు హెల్ప్ చేసావు అంటే ఈ బుక్ని నేను నీకు ఇస్తాను అన్నట్లు ఆ అమ్మాయి చెప్పినప్పుడు వీడు కూడా ఓకే చెప్పగా సరే అయితే రేపు మన కాలేజ్లో ఉన్న ఓల్డ్ బిల్డింగ్ దగ్గర వెయిట్ చేయి నేను వస్తాను అని చెప్పి ఇద్దరు డీల్ మాట్లాడుకుంటారు. ఇంకా వీడు నెక్స్ట్ డే ఆ బిల్డింగ్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు. అది కూడా మధ్యాహ్నం 12 గంటలు మంచి ఎండలో వెయిట్ చేస్తుంటాడు. 12 ఒకటవుతుంది, 1 2 అవుతుంది, ఇలా 2 గంటలు ఆ అమ్మాయి కోసం వెయిట్ చేసింటాడు. కానీ ఆ అమ్మాయి వచ్చేలానే కనిపించడం లేదు. ఇంకా ఆ అమ్మాయి రాదు అని చెప్పి హీరో ఆ ప్లేస్లో నుండి వెళ్తాడు. ఇప్పుడు కరెక్ట్గా ఆ ప్లేస్లోనే హీరో దగ్గర రేడియోలో మాట్లాడిన ఆ అమ్మాయి కూడా 2 గంటలుగా హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏమంటే హీరో వెయిట్ చేస్తున్నప్పుడు ఏమో ఎండ మండిపోతుంది, ఇప్పుడు ఈ అమ్మాయి ఆ బిల్డింగ్ దగ్గరే కదా వెయిట్ చేస్తుంది, కానీ ఫుల్గా వర్షం పడుతుంటుంది. ఏమ్రా ఇది
ఏంటిది ఇంత కన్ఫ్యూజన్‌గా ఉంది అని చూస్తుంటే తరువాతనే తెలుస్తుంది వీళ్ళిద్దరూ వేరే వేరే కాలంలో ఉన్నారు అని. అంటే వేరే వేరే టైమ్ పీరియడ్‌లో ఉన్నారు. ఈ విషయం తెలియక ఈ అమ్మాయి పాపం 2 హార్స్‌గా అంత వర్షంలోనూ అలానే హీరో కోసం వెయిట్ చేస్తుంటుంది. ఇప్పుడు కాసేపు తరువాత ఆ అమ్మాయి ఫ్రెండ్ వస్తాడు వచ్చి, "కిమ్మోని ఇంకా ఎంతసేపని ఇలానే నిల్చుంటావు? చూడు నీ మేకప్ అంతా ఎలా చెడిపోయింది" అని చెప్పి ఫన్ చేస్తూ ఇప్పుడు ఇద్దరు ఒక రెస్టారెంట్‌కి వెళ్తారు. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ 7 ఇయర్స్‌గా ఫ్రెండ్స్‌గా ఉన్నారు. కానీ స్టార్టింగ్‌లో నుంచే కిమ్మోనికి వీడి మీద ఒక క్రష్ ఉంది. వాడు అంతే చాలా కేరింగ్‌గా చూసుకుంటాడు. ప్రేమగా మాట్లాడతాడు. కానీ ఆ ఫ్రెండ్ జోన్‌లోనే ఉంటాడు. ఇప్పుడు కూడా కిమ్మోనిని చూసి మళ్ళీ ఈ వర్షంలో తడుస్తూ వెళ్ళకు. ఇదిగో ఈ గొడుగుని తీసుకొని వెళ్ళు అని చెప్పి వీడు వెళ్ళిపోతాడు. కిమ్మోని కూడా ఇంటికి వెళ్తుంది. ఆ టైంలోనే రేడియోలో నుంచి సౌండ్ వస్తుంది. ఏమని చూస్తే హీరో కిమ్మోనిని తిడుతుంటాడు. నీకోసం నేను ఎంతసేపు వెయిట్ చేశా తెలుసా? ఎందుకు రాలేదు అని అడిగినప్పుడు కిమ్మోని వచ్చి ఆ డైలాగ్‌ని నేను చెప్పాలి. నేను నీకోసం అంత వర్షంలోనూ 2 గంటలు వెయిట్ చేశాను. కానీ నువ్వు రానే లేదు. నీ వల్ల నాకిప్పుడు కోల్డ్ అయింది అని తిను వాడిని తిట్టినప్పుడు ఏంటి వర్షమా? ఎవరిని మోసం చేయాలని చూస్తున్నావు? ఈరోజు ఎక్కడ వర్షం పడింది అని హీరో అడిగినప్పుడు నేనెందుకు నిన్ను మోసం చేయాలి? ఇంకా కూడా వర్షం పడుతూనే ఉంది. కావాలంటే విను అని చెప్పి ఆ స్పీకర్‌ని బయట పెడుతుంది. వీడికి కూడా ఆ వర్షం పడుతున్న సౌండ్ వినిపిస్తుంది. కానీ వీడు నమ్మలేకపోతాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా! నువ్వు కిచెన్‌లో కుక్ చేస్తున్నావు. అదే కదా సౌండ్ అన్నట్లు అడగ్గా కిమ్మోనిని చూసారంటే ఏంటి కిచెన్‌లో ఉన్నానా? ఏం అబ్బాయి నువ్వు ఇంత క్రింజ్‌గా మాట్లాడుతున్నావు. ఇంక తర్వాత నేను నిన్ను అస్సలు నమ్మను అని చెప్పి ఫాస్ట్‌గా ఆ రేడియోని కట్ చేసేస్తుంది. ఇంక వీడైతే అసలు ఈ అమ్మాయి ఏం భాష మాట్లాడుతుందే అర్థం కావడం లేదే. ఏమో క్రింజ్ అని చెప్పింది కదా అని దాని గురించి ఆలోచిస్తుంటాడు. ఇంక నెక్స్ట్ డే కాలేజ్‌లో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్లేస్‌కి హన్సు వస్తుంది. హీరో దగ్గర మాట్లాడాలి అని. కానీ వాడేమో ఆ రోజు హన్సు దగ్గర నిన్ను కిస్ చేయాలని ఉంది అని చెప్పాడు కదా! అప్పటి నుంచి హన్సుని ఫేస్ చేయలేకపోతాడు. దానివల్ల ఏం చేస్తాడు ఊరికేనే నాకు ఆ వర్క్ ఉంది, ఈ వర్క్ ఉందని ఏదో ఒక రీజన్ చెప్పి అక్కడి నుండి ఎస్కేప్ అయి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ విషయం అంతా యూన్ దగ్గర చెప్పినప్పుడు వాడొచ్చి ఇలా ఎన్ని రోజులని ఆ అమ్మాయి దగ్గర మాట్లాడకుండా ఎస్కేప్ అవుతుంటావు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా అని యూన్ చెప్పినప్పుడు అవును నువ్వు చెప్పడం కరెక్టే. నేను ఏదో ఒక డెసిషన్ తీసుకొని తీరాలి. దానివల్ల హన్సు దగ్గర నేను తనని లవ్ చేస్తున్న విషయాన్ని చెప్పేస్తాను అన్నప్పుడు ఎందుకురా ఇంత అవసరం నీకు? ఆ అమ్మాయిని చూసి కొన్ని రోజులే అవుతుంది. అంతలో లవ్వా? ఎందుకు అంత అర్జెంట్ నీకు? కాస్త నెమ్మదిగా ఆలోచించు అన్నప్పుడు హీరో వచ్చి ఇలా నెమ్మదిగా ఆలోచిస్తూ కూర్చుంటే అంతా పని జరగదు. నాకు ఆ అమ్మాయి నచ్చింది. నువ్వు కూడా తనని చూసావు కదా అన్నప్పుడు చూసాను. క్యూట్‌గానే ఉంది అన్నట్లు యూన్ చెప్తాడు. అంతే వీడు లైట్‌గా కోపంగా చూసి తను నా పిల్ల అనగానే సరే సరే అలా కోపంగా చూడకు. తను నీ పిల్లనే అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే ఇంకా హీరో ఎప్పటిలానే కిమ్మోని దగ్గర మాట్లాడుతున్నప్పుడు అవును నువ్వేంటి అప్పుడప్పుడు అర్థం కాని భాషలో ఏమేమో మాట్లాడుతున్నావు. ఒకరోజేమో ఓఎంజీ అంటావు, ఇంకో రోజేమో క్రింజ్ అంటావు. ఆ మాటలకంతా ఏం అర్థం అసలు అని అడగగానే ఇదంతా నువ్వు అసలు ఎప్పుడు వినింది లేదా అని కిమ్మోని అడగ్గా హీరో కూడా అవును నా లైఫ్‌లోనే నేను ఇలాంటి మాటలు అస్సలు వినింది లేదు తెలుసా అని చెప్పినప్పుడు కిమ్మోనికి చాలా ఆశ్చర్యంగా ఇంకా కన్‌ఫ్యూజన్‌గా కూడా ఉంటుంది. సరే నువ్వు ఏ ఇయర్‌లో ఆ కాలేజ్‌లో జాయిన్ అయ్యావు అని అడిగినప్పుడు నేను 1995లో జాయిన్ అయ్యాను అంటాడు. అంతే కిమ్మోనికి చాలా షాకింగ్‌గా ఉంటుంది. ఎవరి దగ్గర అబద్ధం చెప్తున్నావు? ఇది 2022 అని చెప్పగానే వీడికి అసలు ఏం అర్థం కావడం లేదు. నువ్వు ఏం 20 సంవత్సరాలుగా ఒకే కాలేజ్‌లో ఉన్నావా ఏంటి? ఎవరి దగ్గర అబద్ధం చెప్తున్నావని ఇద్దరూ మళ్ళీ గొడవ పడడం స్టార్ట్ చేస్తారు. నువ్వే అబద్ధం చెప్తున్నావు. లేదు నువ్వే అబద్ధం చెప్తున్నావు. లేదు నువ్వే అబద్ధం చెప్తున్నావు అని ఇద్దరు బాగా గొడవ పడుతుంటారు. ఇప్పుడు కిమ్మోని ఏం చెప్తుంది? నువ్వు చెప్పడం అంతా నేను నమ్మలేను. నీ దగ్గర ఫోన్ ఉంది కదా! ఫోన్ నంబర్ చెప్పు అని కిమ్మోని అడగ్గా వీడు నంబర్ చెప్తాడు. కానీ రింగ్ చేస్తే కాల్ రీచ్ అవ్వదు. సరే ఇంక వేరే దారి లేదు. మన కాలేజ్‌లో ఒక ఫోన్ బూత్ ఉంది కదా! ఆ ప్లేస్‌లో మనం ఈ టైమింగ్‌లో మీట్ అవుదాం. నువ్వు అక్కడే వెయిట్ చెయ్యి. ఒకవేళ నేను రాలేదు అంటే ఆ ఫోన్ బూత్‌లో నేను కనిపెట్టేలా ఏమైనా రాసి పెట్టి వెళ్ళు. నేను చూసుకుంటాను అన్నట్టు చెప్తుంది. ఇంక నెక్స్ట్ డే వీడు చాలా సేపు వెయిట్ చేసి చూసి ఇంక కిమ్మోని రాలేదు అని ఆ ఫోన్ బూత్‌లో ఒక మెసేజ్‌లా రాసేసి వెళ్తాడు. ఇంకా 2022లో ఉన్న కిమ్మోని కూడా వెళ్లి చూస్తుంది. చూస్తే కరెక్ట్‌గా కిమ్మోని అని తన పేరు రాసి 1999 అని ఆ మెసేజ్ ఉంటుంది. తనకి అయితే అంత షాకింగ్‌గా ఉంటుంది. అస్సలు నమ్మలేకపోతుంది. ఇప్పుడు తన ఫ్రెండ్ దగ్గర దీని గురించి చెప్పినప్పుడు ఫ్రెండ్ ఏమంటుంది? వాడు నిన్ను మోసం చేస్తున్నట్లు ఉన్నాడు. నిన్న నైట్ నీ దగ్గర ఏమో మంచివాడిలా మాట్లాడేసి
ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా ఆ ఫోన్ బూత్‌లోకి వెళ్ళి మెసేజ్‌ని రాసిపెట్టి వెళ్ళుంటాడు. "నువ్వు వాడిని నమ్మకు" అన్నట్లంతా ఆ అమ్మాయి చెప్తుంది. ఆ టైంలోనే ఇక్కడ 1999 పీరియడ్‌లో ఉన్న హీరో వచ్చి హన్సు దగ్గర ఎలా అయినా ప్రపోజ్ చేసేయాలి అని చూస్తుంటాడు. ఇప్పుడు చాలా ఆలోచించి ఒకలా తడబడుతూ "నేను ఆ రోజు అలా చెప్పకుండా ఉండిండాల్సింది. సారీ" అన్నట్లు చెప్తాడు. కానీ హన్సుకి వాడంటే ఇష్టం కాబట్టి ఏం తప్పుగా అనుకోదు. పర్లేదు అని చెప్పి ఇద్దరు మళ్ళీ ముందులా నార్మల్ అవుతారు. ఆ టైంలోనే ఇక్కడ చూసారంటే కిమ్మోని ఇంకా తన ఫ్రెండ్ ఇద్దరు చదివి ఒకే యూనివర్సిటీకి వెళ్ళి చదవాలి అన్నదే కిమ్మోని ఆశ. కానీ వాడి ఫ్యామిలీ సిట్యుయేషన్ వల్ల యూనివర్సిటీలో చదువుని కంటిన్యూ చేయలేకపోతాడు. ఇప్పుడు కిమ్మోని దగ్గర "నువ్వు ఆశపడినట్లు మనిద్దరం ఇంకా ఒక్కటిగా కలిసి కాలేజ్‌కి వెళ్ళలేము. నేను చాలా డబ్బులు సంపాదించాలి. నా ఫ్యామిలీ సిట్యుయేషన్ అలాంటిది. దానివల్ల నేను నిన్ను ఒంటరిగా అంతా వదిలేసి వెళ్ళిపోతున్నా అని అర్థం కాదు. నీ ఫ్రెండ్‌గా ఎప్పుడూ నేను నీతోనే ఉంటాను" అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. అదంతా విని కిమ్మోనికి ఒకలా కష్టంగా ఉంటుంది. సో, దీని గురించంతా హీరో దగ్గర చెప్పి ఫీల్ అవుతుంటుంది. అప్పుడు హీరో వచ్చి అట్‌లీస్ట్ ఆ అబ్బాయి ఫ్యూచర్‌లో ఏమవ్వాలి అని అనుకుంటున్నాడు అని క్లియర్‌గా ఉన్నాడు కదా! దాన్ని తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవ్వు అన్నప్పుడు, "నువ్వు చెప్పడమంతా వింటుంటే నీకు ఇలానే ఒక స్టోరీ ఉన్నట్లు కనిపిస్తుంది కదా!" అని కిమ్మోని కరెక్ట్‌గా అడగ్గా వీడు కూడా సిగ్గుపడుతూ, "యాక్చువల్లీ నేను ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడను. అందుకే నీ దగ్గర హెల్ప్ అడుగుతున్నా. మేమిద్దరం ఫస్ట్ టైం ఔటింగ్ వెళ్ళబోతున్నాం. సో, నేను ఎలా అంతా ఉండాలి అని ఐడియా అడుగుతాడు. కిమ్మని కూడా తనకి తెలిసినట్లు ఇలా డ్రెస్ చెయ్యి, ఇలాంటి హెయిర్ స్టైల్ చేసుకో, ఇలా అంతా మాట్లాడు. అమ్మాయిలకి నచ్చుతుంది అని ఫుల్‌గా చెప్తుంటుంది. హీరో కూడా కిమ్మోని చెప్పినట్లే సూపర్ అయిన డ్రెస్ అంతా వేసుకొని వెళ్తాడు. అంతే వాణ్ణి అలా చూడగానే హన్సు వాడికి టోటల్‌గా పడిపోతుంది. చాలా నచ్చుతాడు వాడు. ఇంకా ఇద్దరు తిరగడం స్టార్ట్ చేస్తారు. అప్పుడప్పుడు కిమ్మోని దగ్గర చాలా డౌట్స్ అంతా కూడా అడుగుతుంటాడు. ఇంకా హన్సుని ఇంప్రెస్ చేయడానికి ఒక ప్లేస్‌కి పిలుచుకొని వెళ్దామని చూస్తున్నా, ఎక్కడికి పిలుచుకొని వెళ్తే బాగుంటుంది అన్నప్పుడు కిమ్మోని తనకు తెలిసిన ప్లేసెస్ అంతా చెప్తుంది. వాడు అలానే హన్సుని చాలా ప్లేసెస్‌కి పిలుచుకొని వెళ్తాడు. ఇలా రోజు హన్సుతో టైమ్ స్పెండ్ చేయడం వల్ల హన్సు మీద ఇంకా ప్రేమ ఎక్కువ అవుతుంది. చాలా డీప్‌గా లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. హన్సు గురించి అడిగితేనే వీడు అంత హ్యాపీగా మాట్లాడడంతో కిమ్మోనిని చూసారంటే నాకు నీ వాయిస్ వింటుంటేనే తెలుస్తుంది. నువ్వు ఆ అమ్మాయిని ఎంత ఇష్టపడుతున్నావు అని. ఇంకా కూడా ఎందుకిలా వెయిట్ చేస్తున్నావు? ఆ అమ్మాయి దగ్గర ధైర్యంగా నీ ప్రేమ గురించి చెప్పు. ఖచ్చితంగా ఆ అమ్మాయికి నువ్వు నచ్చుతావు అన్నట్లు కిమ్మోని చెప్పగా, ఇంకా నెక్స్ట్ డే వీడు కూడా కిమ్మోనిని చాలా ప్లేసెస్‌కి పిలుచుకొని వెళ్తాడు. గేమ్ సెంటర్‌కంతా వెళ్ళి ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. ఇంకా నైట్ చాలా లేట్ అయింది అని హన్సుని హాస్టల్ దగ్గర వదలాలి అని ఇద్దరు ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తారు. నేను ఇంతవరకు ఇంత స్పీడ్‌గా పరిగెత్తింది లేదు అని హీరో చెప్పినప్పుడు, నాకు ఇదంతా కొత్త ఎక్స్‌పీరియన్స్‌గా ఉంది అని హన్సు కూడా నవ్వుతూ, ఓకే రేపు కలుద్దామని చెప్పి అక్కడి నుండి వెళ్తున్నప్పుడు అప్పుడే హీరోకి గుర్తొస్తుంది. దేని గురించి ఆలోచించకుండా నీ మనసులో ఏముంది అని ధైర్యంగా చెప్పేసే అని కిమ్మోని చెప్పింటుంది కదా! సో, ఇప్పుడు వీడు కూడా చాలా తడబడుతూనే హన్సుని చూసి, నేను నీ దగ్గర చాలా రోజుల నుండి ఒక విషయం చెప్పాలి అని ఆశపడుతున్నా అని చెప్పి, నాకు నువ్వంటే ఇష్టం. నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పేస్తాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హన్సు ఏం చెప్పిందో ఏమో హీరో తలదించుకొని చాలా డల్‌గా నడుచుకుంటూ వెళ్ళినోడు సడన్‌గా చూస్తే సంతోషంలో గాల్లోనే తేలిపోతుంటాడు. ఏమంటే హన్సు యాక్సెప్ట్ చేసినట్లు ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి కిమ్మోని దగ్గర దీనికంతా కారణం నువ్వే. నువ్వు చెప్పడం వల్లనే నేను తన దగ్గర ప్రపోజ్ చేశాను. తను నన్ను యాక్సెప్ట్ చేసింది అని చెప్పి చాలా హ్యాపీగా కిమ్మోని దగ్గర చెప్పగా, కిమ్మోనిని చూసారంటే ఏమనే తెలియడం లేదు. నీ లవ్ స్టోరీ వింటున్నప్పుడు నాకు చాలా నచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అన్నప్పుడు హీరో కూడా నిజం చెప్పాలి అంటే నాకు కూడా నీతో మాట్లాడుతున్నప్పుడు ఒక కొత్త అమ్మాయితో మాట్లాడుతున్నట్లే అనిపించడం లేదు. తెలిసిన ఒక అమ్మాయితో మాట్లాడుతున్నట్లే నేను ఫీల్ అవుతున్నా అన్నప్పుడు కిమ్మోని కూడా ఇన్‌ఫాక్ట్ నాకు అలానే ఉంది. ఇంక నుంచి మనిద్దరం బీఎఫ్ఎఫ్ అనగానే హీరోని చూసారంటే ఏంటి బీఎఫ్ఎఫా? మళ్ళీ అర్థం కాని భాష మాట్లాడుతున్నావు చూసావా? బీఎఫ్ఎఫ్ అంటే ఏమి అని అడిగినప్పుడు అదేం లేదు బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ అని అర్థం అని చెప్పి ఇద్దరు జాలీగా మాట్లాడుతున్నప్పుడు సడన్‌గా ఈ అమ్మాయికి ఒక ఐడియా వస్తుంది. అవును నువ్వు 1999 పీరియడ్‌లో నుండే కదా మాట్లాడుతున్నావు అని చెప్పావు. అలా చూస్తే నువ్వు 1995లోనే కాలేజ్‌లో జాయిన్ అయ్యుంటావు. ఆ ఇయర్‌లోనే మా నాన్న కూడా మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. సో, నీకు మా నాన్న తెలుసా? మా నాన్న పేరు యూన్ అన్నట్లు చెప్తుంది. అంతే వీడికి అంత షాకింగ్‌గా ఉంటుంది. ఏంటి యూనా? యూన్ నా ఫ్రెండ్ కదా! అయితే నువ్వు వాడి కూతురా ఏంటి అని అడిగినప్పుడు అవును అని చెప్తుంది. హీరో అయితే అస్సలు నమ్మలేకపోతాడు.
ఇంకా కిమ్మోని ఏం చెప్తుంది, నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఇది ఒక టైం ట్రావెల్ లాగా. నేను మా నాన్న రేడియోని యూజ్ చేసి ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను. నువ్వు ఎవరి రేడియోని యూజ్ చేస్తున్నావు అని అడిగినప్పుడు నేను నా ఫ్రెండ్ యూన్ రేడియోని యూజ్ చేస్తున్నా అని చెప్పగా కిమ్మోని వచ్చి, అయితే నువ్వు నేను ఇద్దరం ఒకే రేడియోనే యూజ్ చేస్తున్నాం, కానీ వేరే వేరే కాలంలో దీన్ని యూజ్ చేస్తున్నాము. దీని మీద లెఫ్ట్ సైడ్ లో ఒక స్టిక్కర్ ఉంది, నీ రేడియో మీద కూడా ఉందా చూడు అని అడిగినప్పుడు హీరో కూడా మొత్తం వెతుకుతాడు, కానీ ఎక్కడా అలాంటి స్టిక్కర్ లేదు. లేదు కదా అన్నప్పుడు, ఓకే ఉండు, నీకు మా నాన్న తెలుసు అంటే మా అమ్మ కూడా ఖచ్చితంగా తెలుసుండాలి. మా అమ్మ కూడా అదే కాలేజ్లోనే చదివారు. మా అమ్మ పేరు హన్సు అని చెప్తుంది చూడండి. అంతే, మన హీరోకి ఒక్క నిమిషం అసలు ఏం జరుగుతుంది అని అర్థం కావడం లేదు. ఏం పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు, ఊరికే నోటికొచ్చింది వాగకు అని కిమ్మోనిని అర్చగా, నేనెందుకు అబద్ధం చెప్తాను, నేను నిజమే చెప్తున్నా. మా నాన్న పేరు యూన్, మా అమ్మ పేరు హన్సు, వాళ్ళిద్దరూ కాలేజ్ డేస్లో స్టూడెంట్ కౌన్సిల్ హెడ్గా కూడా ఉన్నారంట కదా అని కిమ్మోని చెప్పడం అంతా విని వీడికి అసలు తల తిరిగిపోతుంది. సో ఆ టెన్షన్ కోపం అంతా ఆ రేడియో మీద చూపించగా ఇక్కడ సడన్గా రేడియో కట్ అవుతుంది. కిమ్మోనికి అయితే ఏం అర్థం కావడం లేదు, ఏమైంది అన్నట్లే చూస్తుంటుంది. ఇంకా కిమ్మోని చెప్పింది ఏది కూడా అబద్ధం కాదు, అంతా నిజమే. కిమ్మోని అమ్మా నాన్న వాళ్ళిద్దరే. అంతేకాకుండా కిమ్మోని ఇంట్లో ఒక పెద్ద ఫిష్ ట్యాంక్ ఉంది, అందులో చూస్తే ముంగ్మాన్ ఉన్నాడు. అసలు హీరో హన్సు ఎలా విడిపోయారు, ఇంకా వీళ్ళిద్దరూ ఎలా పెళ్లి చేసుకున్నారు, ఫ్యూచర్లో హీరోకి ఏమైంది ఏం జరిగింది అని అర్థం కావడం లేదు. ఇప్పుడు అలానే కట్ చేస్తే 1999 పీరియడ్లో ఉన్న హీరోని చూపిస్తారు. వాడికైతే ఫ్యూచర్లో జరగబోయే నిజమంతా తెలిసిపోయింది కదా, సో వాడు అసలు ప్రశాంతంగా ఉండలేకపోతాడు. ఎక్కడ కిమ్మోని చెప్పినట్లే జరిగిపోతుందో అన్న ఒక భయం వాడి మనసులో ఉండడం వల్ల హన్సు ఇంకా యూన్ నార్మల్గా మాట్లాడుతూ ఉన్నా కూడా వీడు యాక్సెప్ట్ చేసుకోలేకపోతాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, ఫాస్ట్గా వెళ్ళి ఏం చేస్తున్నావు నువ్వు అని వాడి క్లోజ్ ఫ్రెండ్ దగ్గరే గొడవ పడుతుంటాడు. హన్సుకి అయితే ఏం అర్థం కావడం లేదు, ఏమైంది వీడికి అన్నట్లే చూస్తుంటుంది. ఇంకా హీరో యూన్ని కాస్త పక్కకు లాక్కొని వెళ్ళి, చెప్పు, నువ్వు కిమ్మోని ఇద్దరు కలిసే నా దగ్గర ఇలా అంతా ప్రాంక్ చేస్తున్నారు కదా, మీరిద్దరూ కలిసి నాతో ఇలా అంతా ఆడుకుంటున్నారు కదా, చెప్పు కిమ్మోని ఎవరు ఎవరు అని హీరో అడగ్గా యూన్కి ఏం అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఎవరు ఈ కిమ్మోని, నాకేం అర్థం కావడం లేదు అంటాడు. ఇంకా పక్కన ఉన్న హన్సు ఏమో ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్లు చూడగా, ఏం లేదు నువ్వురా వెళ్దామని హన్సు చేయి పట్టుకొని ఇప్పుడు వెళ్తూ, ఎందుకు ఒంటరిగా నిల్చొని యూన్ దగ్గర మాట్లాడుతున్నావని అడిగినప్పుడు, అదేం లేదు, నీ ఫ్రెండే కదా స్టూడెంట్ కౌన్సిల్ హెడ్గా ఉన్నాడు, నేను కూడా ఫ్రెషర్స్కి హెడ్గా ఉండాలనుకుంటున్నా, సో ఈవినింగ్ ఒక మీటింగ్ జరగబోతుంది, దాని గురించి మాట్లాడుతూ ఉన్నామన్నట్లు చెప్తుంది. కానీ వీడికి ఇంకా ఎక్కువ టెన్షన్ అవుతుంది. ఎక్కడ కిమ్మోని చెప్పినట్లే జరిగిపోతుందేమో అన్న భయంలో ఏం చేయాలో తెలియక వీడు అనవసరంగా ఆ మీటింగ్కి వెళ్తాడు. వీణ్ణి అక్కడ చూడగానే యూన్ హీరోని బయట లాక్కొని వెళ్ళి, నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావు కరెక్టే, ఆ విషయం నాకు అర్థమవుతుంది, అందుకని అందరి ముందు తను ఇబ్బందిగా ఫీల్ అయ్యేలా చెయ్యకు, అయినా నువ్వు ఇలా అంతా చేసే అబ్బాయే కాదు కదా, ఎందుకురా ఇలా అంతా చేస్తున్నావు అని అడగ్గా, ఏం లేదు నువ్వు వెళ్ళు అని పంపించేస్తాడు. పాపం వీణ్ణి అర్థం చేసుకోవడానికి ఒక్కరూ లేరు. ఒకలా పిచ్చి పట్టినట్లే ఉంటుంది వీడికి. కాలేజ్లోనూ మంచిగా క్లాస్ వినలేకపోతాడు. ఏమవుతుందో ఏమవుతుందో అని దాని గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్తే యూన్ వచ్చి కూర్చోంటాడు. ఇప్పుడు హీరోని చూసి, ఏమైందిరా నీకు, ఏమైనా ప్రాబ్లమా అని అడిగినప్పుడు హీరో వచ్చి, ఈ ప్రేమ నన్ను పిచ్చివాణి చేస్తుంది, అనవసరమైన విషయాలకంతా నేను అరుస్తున్నాను, నాకు ఏం చెయ్యాలనే అర్థం కావడం లేదు అని హీరో ఫీల్ అయినప్పుడు, నీకు నచ్చని ఇంజనీరింగ్ చదవడం వల్లనే నువ్వు ఇలా అంత టెన్షన్ అవుతున్నావు, నీకు రైటర్ అవ్వాలి అనే కదా ఆశ, అది చెయ్యి, అప్పుడైనా నువ్వు ప్రశాంతంగా ఉంటావు అని వీడు అడ్వైస్ ఇస్తున్న ఆ టైంలోనే ఆ ప్లేస్కి కొంతమంది ఫ్రెషర్స్ పిల్లలు వస్తారు. అందులో హన్సు కూడా ఉంటుంది. అది కూడా ఫస్ట్ టైం హీరో ఇంటికి వస్తుంది. సో ఇల్లంతా తిరిగి చూస్తున్నప్పుడు అక్కడ చాలా బుక్స్ ఉండడం చూస్తుంది. నీకు బుక్స్ చదవడం అంటే ఇష్టమా అని అడిగినప్పుడు హీరో కూడా అవును నా హాబీ అని చెప్పి ఇద్దరు మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు హన్సు కరెక్ట్గా ఆ రేడియోని చూసేస్తుంది. ఏ హ్యామ్ రేడియో కదా రే, నాకు కూడా ఎలా ఆపరేట్ చేయాలో నేర్పిస్తావా అని అడిగినప్పుడు ఈరోజు వద్దు, నేను రేపు నేర్పిస్తాను అంటాడు. ఇక్కడ చూడు, నీకు నేను ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, ఇద్దరం కలిసి తీసుకున్న ఫోటో ఇది, ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి అని చెప్పి ఆ ఫోటో స్టిక్కర్ని
కరెక్ట్‌గా ఆ రేడియోకి లెఫ్ట్ సైడ్‌లోనే పేస్ట్ చేయగా ఇంకా అంతే. ఆల్రెడీ హీరో కిమ్ముని చెప్పింది అంతా ఎక్కడ జరిగిపోతుందేమో అన్న భయంతోనే తిరుగుతుంటాడు. ఇప్పుడు ఇలా అంతా జరగడం చూసి హీరో చాలా అంటే చాలా ఫీల్ అవుతాడు. ఫ్యూచర్‌లో జరగబోయేది అంతా వాడి కళ్ళ ముందు వచ్చిపోతుంటుంది. వాడికసలు దీని గురించి ఎవరి దగ్గర చెప్పాలి, ఏం చేయాలి అని హీరోకి అర్థం కావడం లేదు. అలానే కట్ చేస్తే 2022 పీరియడ్‌లో ఉన్న కిమ్మోనిని చూపిస్తారు. తనైతే తన అమ్మ, నాన్నది కాలేజ్ ఫోటోస్ అంతా తీసి చూస్తున్నప్పుడు, ఆ ఫోటోస్‌లో ఉన్న కిమ్ యాంగ్ అంటే హీరోని కరెక్ట్‌గా కనిపెట్టేస్తుంది. అంతేకాకుండా తినకి లైట్‌గా డౌట్ కూడా వస్తుంది. ఒకవేళ తిను లవ్ చేస్తున్న ఆ అమ్మాయి మన అమ్మ అయుంటుందా అని ఆలోచిస్తున్న ఆ టైంలోనే కరెక్ట్‌గా వాళ్ళ అమ్మ అంటే హన్సు కాల్ చేస్తుంది. ఇంకా కిమ్మోని లిఫ్ట్ చేసి, "మీరు కాలేజ్ డేస్‌లో ఎవరినైనా లవ్ చేశారామా? మీ ఫస్ట్ లవ్‌కి ఏమైంది?" అని అడిగినప్పుడు హన్సు కూడా పాస్ట్‌లో అసలేం జరిగింది అని నిజమంతా చెప్తుంది. ఇప్పుడు అదంతా విన్న కిమ్మోని కంట్రోల్ చేసుకోలేక ఫుల్‌గా ఏడుస్తూ వెంటనే తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి ఫస్ట్ నుంచి ఒకటి వదలకుండా మొత్తం చెప్తుంది. మా అమ్మ ఫస్ట్ లవ్ కిమ్ యాంగ్ ఏమని కూడా చెప్పకుండా సడన్‌గా ఒకరోజు కనిపించకుండా పోయాడంట. తను ఎంతగా మా అమ్మని లవ్ చేశాడు అని నాకు బానే తెలుసు. అతనికి ప్రపోజ్ చేయడం ఎలా అని తెలియకుండా ఉండొచ్చు. కానీ అతను ఎంతగా లవ్ చేశాడు అని నేను అర్థం చేసుకోగలను. తన దగ్గర నేను అనవసరమైన విషయాలంతా చెప్పి వాళ్ళిద్దరూ ఇలా విడిపోవడానికి నేనే ఒక కారణంగా ఉన్నాను అని కిమ్మోని చాలా ఫీల్ అవుతుంది. తిను ఇలా ఫీల్ అవ్వడం చూసి నువ్వు అనుకున్నట్లంతా ఏం కాదు. వాళ్ళిద్దరూ విడిపోవాలి అని రాసున్నప్పుడు నీ ప్రమేయం ఉన్నా లేకపోయినా వాళ్ళు విడిపోయింటారు. సో నువ్వేం ఫీల్ అవ్వకు అని చెప్పి ఓదార్చుతుంటాడు. ఇప్పుడు అలానే పాస్ట్‌లో అంటే 1999లో కాలేజ్‌లో అసలేం జరిగింది అని చూస్తే ఆ రోజు స్పోర్ట్స్ డే. హీరో బాస్కెట్ బాల్ ఆడుతుంటాడు. హన్సు కూడా హీరోకి సపోర్ట్ చేస్తూ చూస్తుంటుంది. అంతవరకు హీరో గేమ్ మీద ఫోకస్డ్‌గా ఉన్నోడు ఆ ప్లేస్‌కి వాడి ఫ్రెండ్ యూన్ రావడం చూడగానే వాడి ఫోకస్ మొత్తం వాళ్ళిద్దరి వైపే ఉంటుంది. అంతేకాకుండా సడన్‌గా బాల్ తీసి దూరం వేసి ఫాస్ట్‌గా వెళ్ళి యూన్‌ని కొడుతుంటాడు. హన్సుకి అయితే అసలు ఏం అర్థం కాదు. ఇంకా అక్కడ ఉన్న అందరూ వచ్చి హీరోని కంట్రోల్ చేయగా పాపం యూన్‌కే తల మీద దెబ్బ తగిలింటుంది. ఇప్పుడు హన్సు దగ్గరకు వెళ్ళి కిమ్ యాంగ్ ఎక్కడా అని అడిగినప్పుడు వాడు ఇప్పుడే ఇంటికి వెళ్ళాడు అన్నప్పుడు యూన్ వచ్చి నువ్వు వాణ్ణి తప్పుగా అనుకోకు. వాడు అసలు ఇలాంటి ఒక అబ్బాయే కాదు. నేను వాణ్ణి చదువు చదువు అని టార్చర్ చేసినప్పుడు కూడా వాడు ఇలా అంతా బిహేవ్ చేసింది లేదు. వాడికి రైటర్ అవ్వాలి అన్నదే ఒక పెద్ద ఆశ. కానీ వాడు అటుపక్క వెళ్ళలేక ఇక్కడ ఇలా ఇంజనీరింగ్ చదవలేక స్ట్రెస్‌లోనే ఇలా అంతా చేసింటాడు. సో నువ్వు వాణ్ణేం తప్పుగా అనుకోకు అని చెప్పి యూన్ మాట్లాడడం అంతా విన్నప్పుడు ఏంరా ఇలాంటి టైంలో కూడా ఫ్రెండ్ గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడు కదా అని హన్సుకి యూన్ మీద ఒక మంచి అభిప్రాయం వస్తుంది. ఇలా స్టోరీనే టోటల్‌గా చేంజ్ అవ్వగా ఇక్కడ హీరో అయితే ప్రశాంతంగా ఉండలేకపోతాడు. ఈరోజు వాడు చేసిన పనికి వాడికే ఒకలా ఉంటుంది. నేను ఏం చేస్తున్నా అని నాకే అర్థం కావడం లేదు. నా మీద నాకే కోపం వస్తుంది. వీటన్నింటికి నేను ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి వీడు ఆ రేడియోలో కిమ్మోని దగ్గర మాట్లాడటానికి ట్రై చేస్తుంటాడు. ఆ టైంలోనే ఇంట్లో ఉన్న ముంగ్మాన్ ఎలానో బయటకు వచ్చేసి రోడ్లోకి వెళ్తుంటుంది. అది వెళ్తున్నప్పుడు తన కాలి గుర్తుల్ని వదిలేసి వెళ్తుంటుంది. ఇంకా హీరో రేడియోలో మాట్లాడేసి తిరిగి చూస్తే ముంగ్మాన్ అక్కడ లేడు. అంతే వీడికి ఇంకా ఒకలా అయిపోతుంది. బయట వచ్చి చూస్తే ముంగ్మాన్ వెళ్ళిన కాలి గుర్తులు ఉంది. అలానే ఫాలో అవుతూ ఏడుస్తూ వెతుకుతుంటాడు. నాకంటూ అమ్మ నాన్న అని ఎవరూ లేరు. నాకంటూ ఉన్నది నువ్వు మాత్రమే కదా. ఇలా నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతావా అని హీరో అంతలా ఏడుస్తూ ముంగ్మాన్ని వెతుకుతుంటాడు. ఒక పక్కేమో అంత వర్షం పడుతుంటుంది. అయినా ఆ వర్షంలోనే ఫుల్గా తడుస్తూ ఏడుస్తూ వెతుకుతున్నప్పుడు సడన్‌గా ఒక ప్లేస్‌లో చూస్తే హన్సు, యూన్ ఇద్దరు నిల్చుంటారు. అంతేకాకుండా హన్సు చేతిలో ముంగ్మన్ ఉంటుంది. దారిలో ఎక్కడైనా ముంగ్మన్‌ని చూసినట్లు ఉన్నారు. సో చేతిలో పెట్టుకొని ఇద్దరూ మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ హీరోకి అదంతా చూస్తున్నప్పుడు ఉన్న అంతో ఇంతో నమ్మకం కూడా పోతుంది. ఫ్యూచర్‌లో ఏం జరగబోతుంది అని వాడి కంటికి క్లియర్‌గా కనిపిస్తుంది. అంతే ఫుల్‌గా ఏడుస్తూ అలానే యూటర్న్ తీసుకుంటాడు. నేను ఇంక తరువాత కూడా ఎవరికీ భారంగా ఉండాలనుకోవడం లేదు. నేను ఇక్కడే ఉంటే కిమ్మోని పుట్టకుండా పోవడానికి అవకాశం ఎక్కువ. ఒకవేళ నేను పాస్ట్‌లోకి వెళ్ళడానికి నాకు అవకాశం వచ్చినా అప్పుడు కూడా నేను మళ్ళీ మళ్ళీ హన్సుని లవ్ చేస్తూనే ఉంటాను. తనని నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు హన్సుతో గడిపిన మెమరీస్ అన్నింటిని తలుచుకుంటూ
ఆ ప్లేస్లో నుంచే వెళ్ళిపోతాడు. సో వాడు ఏమైతే జరగకూడదు అని అనుకున్నాడో అది నిజంగానే జరిగిపోతుంది. సో హీరో ఇలా చెప్పకుండా వెళ్ళిన తరువాతనే హన్సు యూన్ ఇద్దరు కలిసినట్లు ఉన్నారు. ఇంకా ఆ తరువాత కిమ్మని వచ్చి ఎన్నోసార్లు ఆ రేడియోలో మన కిమ్ యాంగ్ దగ్గర మాట్లాడాలి అని ట్రై చేస్తుంది. కానీ వాడిని ఒక్కసారి కూడా రీచ్ అవ్వలేకపోతుంది. ఇంకా వాడితో మాట్లాడిన ఆ కొన్ని రోజుల్లో వాడితో మాట్లాడింది వాడి అలవాట్లు అని చెప్పి ఒక ప్రాజెక్ట్ని సబ్మిట్ చేస్తుంది. మళ్ళీ మనం కిమ్ యాంగ్ని చూడనే లేమా అని కిమ్ముని ఆలోచిస్తూ బయటకు వస్తే సడన్గా కిమ్ముని ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి నేనొక బుక్ని చదివాను, నువ్వు చెప్పిన స్టోరీ మొత్తం అలానే ఈ బుక్లో రాసుంది, అంతేకాకుండా అతని నేమ్ని చూసి నాకే అంత షాకింగ్గా ఉన్నింది, నువ్వు ఎవరినైతే వెతుకుతున్నావో అతని ఈ బుక్ని రాసింది, అతని సైనింగ్ ఈవెంట్ ఈ రోజు ఈవినింగ్ జరగబోతుంది, నువ్వు వెళ్ళావంటే ఖచ్చితంగా అతన్ని చూడొచ్చు అనగానే కిమ్ముని కూడా కిమ్ యాంగ్ని చూడాలి అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడ వెళ్ళి చూస్తే లైట్గా వయసైన మన కిమ్ యాంగ్ కూర్చొని అందరికీ సైన్ చేసి ఇస్తుంటాడు. ఎంత వాడికి వాడు ప్రేమించిన ఆ అమ్మాయి దొరక్కపోయినా వాడు ఆశపడినట్లు రైటర్ అయింటాడు. ఇంకా క్యూలో నిల్చోన్న అందరికీ సైన్ చేసి ఇస్తుంటాడు. చివరగా కిమ్మని వచ్చి నిలబడుతుంది. హీరో కూడా బుక్ తీసుకొని మీ పేరు చెప్పండి అంటాడు. నా పేరు కిమ్మోని అని చెప్తుంది. అంతే ఆ పేరు వినగానే ఇంతసేపు తల కూడా పైకెత్తని కిమ్ యాంగ్ తల పైకెత్తి చూసి లైట్గా స్మైల్ చేసి ముంగ్మన్ బాగున్నాడా అని అడగ్గా చాలా బాగున్నాడు, నేను నిన్ను ఇలా డైరెక్ట్గా చూస్తాను అని అస్సలు అనుకోలేదు, నా లైఫ్లో జరిగిన మిరాకిల్ నువ్వు అన్నట్లు చెప్పి అక్కడి నుండి వెళ్తుంది. ఇప్పుడు ఆ బుక్ని ఓపెన్ చేసి చూస్తే కిమ్ యాంగ్ ఏం రాసింటాడు, ఎవరు ఏం చెప్పినా సరే నీ మనసు ఏం చెప్తే అది చెయ్యి, దాంతోపాటు నీ పాత బిఎఫ్ఎఫ్ని మర్చిపోకు అన్నట్టు రాసింటాడు. అదంతా చదివినప్పుడు కిమ్మోనికి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా తన ఫ్రెండ్తో పాటు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అప్పుడే హీరో చెప్పిన ఒక్క విషయం గుర్తొస్తుంది. దేని గురించి ఆలోచించకుండా నీ మనసు చెప్పేది మాత్రం విను అని చెప్పింటాడు కదా. ఇంకా కిమ్మోని కూడా చాలా రోజుల నుండి వాడి దగ్గర ప్రపోజ్ చేయాలి అని వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఇంకా ఈరోజు ఎలా అయినా చెప్పేయాలి అని వాడి దగ్గర ప్రపోజ్ చేయగా వాడు దీనికోసమే వెయిట్ చేస్తూ ఉన్నట్లు ఉన్నాడు. కిమ్మోని చెప్పిన నెక్స్ట్ సెకండ్కి నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పి ఫైనలీ వీళ్ళిద్దరూ ఒకటైపోతారు. ఇక్కడ ట్విస్ట్ ఏమని చూస్తే వీళ్ళిద్దరిని కలపాలి అని ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉన్నింది హీరోనే. ఎలా అని చూస్తే కిమ్మోని స్టార్టింగ్లో హీరోని కలవడం కోసం అంత వర్షంలోనూ వెయిట్ చేసి ఉంటుంది కదా. అప్పుడు ఫ్యూచర్లో ఉన్న హీరో దూరంలో నుండి ఇదంతా చూస్తూనే ఉన్నింటాడు. వాడు అనుకొనింటే కిమ్మోని దగ్గరకు వెళ్ళి మాట్లాడి జరిగిందంతా చెప్పి జరిగిన అన్నింటినీ అలానే చేసేసిండొచ్చు. కానీ వాడు అలా చేయకుండా కిమ్మోని ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి తను చాలా సేపటి నుంచి వర్షంలో తడుస్తుంది, ఇదిగో ఈ గొడుగుని తీసుకుని వెళ్ళి ఇవ్వు అని వాడి చేతికి గొడుగిచ్చి హీరో వెళ్ళిపోతాడు. వీడైతే చూస్తాడు, ఎవరా వీడు, వచ్చాడు గొడుగిచ్చాడు వెళ్తున్నాడు కదా అని అర్థం కాక చూస్తుంటాడు. సరే ఏదైతే నేమ్ గొడుగొచ్చింది కదా అని చెప్పి కిమ్మని దగ్గర వెళ్ళి గొడుగిచ్చింటాడు. సో ఈ సీన్నే మనం స్టార్టింగ్లో చూసింటాం. సో మన హీరో ముందుగా చెప్పినట్లు వాడు పాస్ట్లో జరిగిన ఏ విషయం కూడా చేంజ్ చేయాలి అని అనుకోలేదు. చివరి వరకు కూడా హన్సుని లవ్ చేయాలి అని మాత్రమే అనుకోనిన్నాడు. దానివల్లనే ఏ విషయాన్ని చేంజ్ చేయకుండా వదిలేస్తాడు. సో ఇలా ఒక ఎండింగ్తోనే ఈ మూవీ కంప్లీట్ అవుతుంది. ఎలా ఉన్నింది మూవీ? ఖచ్చితంగా మీకు నచ్చింటుంది అని అనుకుంటున్నా. అలా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.